अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। तकरीबन 3 साल पहले मेदक टाउन की मेन सड़क को कुशादा करने के मामले को लेकर टाउन के रामदास चौराहे पर मौजूद महात्मा गांधी कम्युनिस्ट पार्टी के लीडर मिस्टर केवल किशन, मेदक म्यूनसिपल के सबसे पहले चेयरमैन मिस्टर सोमुलिंगम के पुतलों को हटा दिया गया था। और जिस वक्त इन पुतलों को हटाया जा रहा था उस वक्त इस बात का तयक्कुन दिया गया था कि रोड वाइंडिंग के काम मुकम्मल होने के बाद जूं का तूं मुजस्समों को दोबारा लगा दिया जाएगा। लेकिन रोड वाइंडिंग के काम मुकम्मल हुए इतने महीने गुजर जाने के बाद भी सिर्फ महात्मा गांधी का ही मुजस्समा लाया गया है। माबाकी मुजस्समों की अभी तक तनसीब अमल में नहीं आई है। आज इसी बात को लेकर मेदक म्यूनसिपल काउंसिल के इजलास के दौरान म्यूनसिपल दफ्तर पर तेलुगुदेशम पार्टी और कांग्रेस पार्टी के कायदीन ने धरना दिया, जिस पर धरना देने वालों को अंदरून 1 माह के अंदर इन मुजस्समों की तनसीब का तयक्कुन दिया गया। इस मौके पर मिस्टर कुंडन सुरेंद्र गौड़, कांग्रेस पार्टी लीडर, टीडीपी लीडर मोहम्मद अफजल ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि अगर 2 अक्टूबर को गांधी जयंती के मौके पर मुजस्समे नहीं लगाए जाएंगे और फिर 1 महीने में इन मुकम्मल मुजस्समों के मुअम्मे को हल नहीं किया जाएगा तो फिर हम बड़े पैमाने पर एहतजाज करेंगे। आइए इस सिलसिले में एक रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, हम आपसे गुजारिश करते हैं कि अगर आपने अभी तक हमारे चैनल को लाइक और सब्सक्राइब नहीं किया हो तो अभी के अभी हमारे चैनल को लाइक और सब्सक्राइब कर दें और बेल आइकन के बटन को दबा दें ताकि हमारी हर नई अपडेट सबसे पहले आप तक पहुंच सके। रावाले 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 రోడ్ వైండింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా మనం రోడ్ వెడల్పు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ మహనీయుల విగ్రహాలు, ముఖ్యంగా మన మహాత్మా గాంధీ గారిది, అదేవిధంగా మన మెదక్ మహనీయుడు ప్రముఖ నాయకుడు కమ్యూనిస్ట్ నాయకుడు కేవల్ కిషన్ గారిది, అదేవిధంగా మన మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ సోమలింగం గౌడ్ గారిది వీళ్ళ విగ్రహాలను తొలగించినారు. మేము అప్పుడు మాట్లాడితే మేము రోడ్డు ఏర్పాటు అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ప్రతిష్టమని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా కిట్ వస్తలేరు. ఎక్కడ ఉన్నాయో అట్లనే పెట్టిర్రు. ముఖ్యంగా మళ్ళీ అదేవిధంగా ఒక ప్రజలతోటి చందా చేసి గాంధీ విగ్రహం తీసుకొచ్చి పెట్టిర్రు. మరి కేవల్ కిషన్ ఎట్లా చేస్తారు, సోమలింగం గౌడ్ ఎట్లా చేస్తారో ప్రజలకు తెలపాలి. ఒకవేళ 2వ తారీఖు వరకు గాంధీ విగ్రహం ఏర్పాటు చేయకపోతే నువ్వు ఏదైతే రైస్ మిల్లో పెట్టుకున్నావో నీ విగ్రహంకి వచ్చి దండాలు వేస్తామని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా 2వ తారీఖు లోపల అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయాలి. లేకుంటే నీ రైస్ మిల్ ముంగట వచ్చి ఆడనే మేము దండాలు వేసి జెండా వందనం చేస్తామని తెలియజేస్తున్నాం. అందుకోసమే ముఖ్యంగా ఇప్పుడు మేము సమాధాన దండోపాయాలతోటి మాట్లాడడానికి వచ్చినాం. ముఖ్యంగా ఈ విధంగా ఇదే పరిణామాలు మీరు ఇంకా మాకు టైం ఇచ్చి చేయకపోతే రేపు ఉధృతంగా తయారు చేస్తాం, ఆందోళన చేస్తాం. ఎందుకంటే నువ్వు ఇక ఉంటారు పోతారు చరిత్రహీనులు కావద్దు. మనం వాళ్ళ చరిత్రలో నిలిచిన వ్యక్తులు కేవల్ కిషన్ కానీ, సోమలింగం గౌడ్ కానీ మహాత్మా గాంధీ కానీ మనం అడుగుజాడలు నడిచి మనం ముందుకు వెళ్ళాలి. కానీ నువ్వు ఏదో పదవి తీసుకొని ఈరోజు వాళ్ళని తీసేసి మళ్ళీ పెట్టకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఇవన్నీ తొలగించుకొని వెంటనే ఏర్పాటు చేయాలని. సంవత్సరాల క్రితం మహనీయుల విగ్రహాలను జైన్ రోడ్ నుండి తొలగించడం జరిగింది. అట్టి విగ్రహాలను వెంటనే ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి మరియు చైర్మన్ గారికి డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే గాంధీ జయంతి నాడు గాంధీ విగ్రహాన్ని అతి త్వరగా ఏర్పాటు చేసి రేపు జయంతిని ఏర్పాటు చేసుకునేటట్టు చేయాలని విగ్రహాలను రావాలి 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 రావాలి. విగ్రహాలను మహనీయుల విగ్రహాలను మహనీయుల విగ్రహాలను రావాలి 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 రావాలి